రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా, రామదండులాగా అందరొక్కటవుదామా. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దేవి గారు అండ్ హ్యాట్స్ ఆఫ్ టు కొట్టాల శివ గారు. బికాస్ రాముడి మీద ఈ పాటకి చాలా పాటలు వచ్చాయి, కానీ రాముల వారి పాటని ఒక ఫోక్ స్టైల్లో చెప్పాలని ఆలోచన కొట్టాల శివ గారిది. దాని తగ్గట్టుగానే ఆ ఆలోచన చెప్పిన తడవుగా దేవి ప్రసాద్ గారు మంచి బాణి అందించారు. మంచి ఎనర్జీతో పాటు ఒక చిన్న డివోషనల్ టచ్ ఉండేట్టుగా కూడా ట్యూన్ ఉంటుంది. అలాగే ఫోక్ క్రియేటివిటీకి అనుగుణంగా ఉంటుంది ట్యూన్. రాములోడు వచ్చినాడు రా, దండసదీయ శివధనస్సు ఎత్తినాడు రా. రాముడు గుణగణాలు వర్ణిస్తూనే ఆ గుణగణాలు హీరోయిజానికి, హీరో క్యారెక్టరైజేషన్కి ఆపాదిస్తూ వయా మీడియాగా రాసుకున్న పాట. రాజ్యమంటే లెక్కలేదు రో, దండసదీయ అడవి బాట పట్టినాడు రో. సో ధర్మ మార్గం నడవాలి. సో ధర్మ మార్గం నడిస్తే నేలబారు నడిచాడు. ముందు మామూలుగా మనలాంటి మనుషుల మసులుకున్నా కానీ ఆయన దేవుళ్ళ కొనియాడబడుతున్నాడు. బికాస్ ఆయన ఉన్నటువంటి ఆ లక్షణాలకి, ఆ గొప్ప లక్షణాలకి. లాంటి చక్కనోడు రో, దండసదీయ సౌఖ్యమంత పక్కనెట్టరో. ఇలాంటి ఒక కాన్సెప్ట్ రామాయణం నుంచి మనం కాంటెంపరీగా సమాజానికి మనం ఏం చెప్పగలం, ఏం నీతి తీసుకోవాలి దాంట్లో నుంచి అన్న దృష్టిలో ఈ పాటను ఇచ్చేసాం. నారి బట్టి లాగినాడు రో, దండసదీయ నింగికెక్కు పెట్టినాడు రో. నాకు తెలిసి ఇక మీదట రాముల వారి శ్రీరాముని పొందిటన్నిటిలోనూ ఈ పాట లేకుండా సెలబ్రేషన్ సంబరాలు ఉండవని భావిస్తున్నాను. నిజంగా ఐ మస్ట్ థ్యాంక్ కొరటాల శివ గారు, దేవి గారు ఫర్ కమింగ్ అప్ సచ్ ఎ నైస్ సిచ్యువేషన్. ఈ సినిమాలో కూడా ఇది పాట కోసం పెట్టిన పాట కాదు, ఒక కీలకమైన సందర్భంలో వస్తుంది. ఈ సందర్భానికి కూడా ఒక నిజమైన ఒక మీనింగ్ ఉంది, ఒక అర్థం ఉంది. రాములోడు వచ్చినాడు రా, దండసదీయ శివధనస్సు ఎత్తినాడు రా. నారి బట్టి లాగినాడు రా, దండసదీయ నింగికెక్కు పెట్టినాడు రా. బళబళ బళ బెళ్ళుమంటూ ఆకాశాలు కూలినట్టు, బళబళ బళ బెళ్ళుమంటూ దిక్కులన్నీ వేలినట్టు, విలవిలమలు వెల్లు విరిచి జనకరాజు అల్లుడాయరో. రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా.